హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. సో ఈరోజు మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ వీడియో వారణాసికి సంబంధించి ఈరోజు మాట్లాడదాం. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికి కూడా ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. అప్డేట్స్ ఎప్పుడు వస్తాయని ఎదురు చూశారు. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ రాజమౌళి నుంచి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. సో ఇంకా మరి మూవీకి సంబంధించి ఎలా ఉండబోతుంది, ఆ అనౌన్స్మెంట్ వీడియోలో డీటెయిల్డ్గా డీకోడ్ చేయడానికి ఎలా ప్రయత్నిస్తున్నారు మొత్తం కూడా క్లియర్గా మాట్లాడదాం. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. సో ఫస్ట్ అనౌన్స్మెంట్ వీడియో చూసిన తర్వాత స్టోరీకి సంబంధించి మీకు ఏం అర్థమైంది? ఎందుకంటే ఆల్రెడీ దాన్ని డీకోడ్ చేస్తూ రౌండప్లు చేస్తూ ఇక్కడ మహేష్ బాబు ఉన్నాడు, అక్కడ వాళ్ళు ఉన్నారు, సో స్టోరీ ఇదై ఉంటుంది అని చాలా గెస్సులు వస్తున్నాయి. మీకేమనిపించింది? ఏఐని అడిగితే చెప్పేస్తుందిగా. ఇవాళ రేపు ఈ ఫోటోలన్నీ తీసుకెళ్ళి అందులో పడేస్తే కథ చెప్పవే ఇదేంటో మాకు అర్థం కావట్లేదు అంటే చెప్పేస్తుంది దానికి వచ్చిన ఏదో స్టోరీలో. ఓకే, సరే వాట్ ఎవర్. ఇప్పుడు మామూలుగా ట్రెండింగ్లో ఉన్న స్టోరీ చెప్దాం. ఏఐని అడిగితేనే చెప్పారు. ఇట్లాగే ఉత్సాహంగా ఒక నెటిజన్ ఈ ఫోటోలన్నీ తీసుకెళ్ళి వాడికి కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఫోటోలన్నీ తీసుకెళ్ళి జెమినీలో వేసాడు. ఈ కథ చెప్పు అని అడిగితే అది ఒక కథ చెప్పింది. మరి ఆ కథ అలాగే ఉంటుందా లేదా రాజమౌళికే షాక్ ఇచ్చేలాగా ఉంది ఈ స్టోరీ. అయితే ప్రజెంట్ ఎలా ఉందంటే మహేష్ బాబు ఈజ్ ఎ గ్లోబ్ ట్రోటర్, టైమ్ ట్రోటర్ చూసాం మనం. అడ్వెంచర్స్ అంటే ట్రెజర్ హంటర్, సింపుల్ చెప్పాలంటే అడ్వెంచర్ టూర్లు చేస్తూ ఎక్కడెక్కడ ట్రెజర్స్ ఉన్నాయో కనిపెట్టే క్రమంలో ఇతని జర్నీ. ఓకే, దేవుడిని నమ్మడు. నెక్స్ట్ దేవుడిని బాగా నమ్మే వ్యక్తి కుంభ. దేవుడు అంటే విశ్వాసం ఎక్కువ. పురాణ చరిత్రలు తెలుసుకుంటూ ఏదో శక్తివంతమైన ఎక్కడ ఏమేమి ఉంటాయో అవి కావాలనుకుంటూ ట్రావెల్ చేసే ఈయన. వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక దగ్గర కలుస్తారు. అది ఎక్కడ, మన శంభవి అనే ఒక ఆస్ట్రాయిడ్ అంటార్క్టికా మీద పడుద్ది. ఓకే, పడేసరికి అది తగులుడికి అదంతా కరిగేసి అక్కడ ఒక పురాతన దేవాలయం బయటపడుతుంది. అదేంటో తెలుసుకుందామని, అక్కడ ట్రెజర్ ఉంటుందేమో అని ఈయన, అదేంటో తెలుసుకుందామని ఈయన అక్కడ కలుస్తారు. ఇంటర్వెల్ అక్కడ వాళ్ళకి అక్కడ ఒక మ్యాప్ దొరుకుద్ది. ఓకే, ఆ మ్యాప్ని డీకోడ్ చేయడానికి ఆస్ట్రో ఫెమినిస్ట్ అయిన ప్రియాంక చోప్రాని పిలుస్తాడు కుంభ. ఆమె డీకోడ్ చేయాలి. డీకోడ్ చేసే టైంలో ఏమవుతుందంటే వీళ్ళు దీని రహస్యం ఇక్కడ కాదు వారణాసిలో స్టార్ట్ అవుతుందని తెలిసిపోతుంది. అక్కడి నుంచి ఉంటుంది అని. అక్కడికి వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఓ దాంట్లో పడిపోతారు. ఆ టైం ట్రావెల్లో వీళ్ళందరూ కలిసి ఇంకో యుగానికి వెళ్ళిపోతారు, త్రేతాయుగానికి. అక్కడి నుంచి కావాల్సిన వస్తువు ఏదో తీసేసుకొని కుంభ ప్రజెంట్ కాలానికి వచ్చేస్తారు. వీళ్ళిద్దరు అక్కడే ఇరుక్కుపోతారు. వీళ్ళిద్దరు అక్కడ ఇరుక్కుపోయిన తర్వాత నాగసాధువులు వాళ్ళు వీళ్ళు అప్పటి వాళ్ళందరూ కలిసి అసలు నువ్వు కారణ జన్ముడివి, అసలు వాడు పట్టుకెళ్ళింది ఏంటంటే శ్రీరాముడు అప్పట్లో దాచినటువంటి ఒక దాన్ని తీసుకెళ్ళిపోయారు. మన మిరాయిలో లాగా సింపుల్గా మనకి ఏదైనా కావాలి అది నీ వల్లే సాధ్యము అది ఇది అని చెప్పేసి గతంలో స్టోరీ చెప్తారు. ఈ కుంభ ఎవడో కాదు, ఒకప్పుడు హనుమంతుడి దగ్గర ఉండే అనుచరుడే. ఓకే, అన్ని చూసి ఎత్తుకెళ్ళాడు. ప్రజెంట్ ఏదో ఒక రకంగా వచ్చింది. ఈయన నువ్వు మాత్రమే తేగలవని ఆయనకు చెప్పగానే వీళ్ళు హనుమంతుడి సహాయంతో దాన్ని ముందుకు తీసుకెళ్ళి అసలు గెలిచారా లేదా ఈ టైప్ ఆఫ్ స్టోరీ అని ఏఐ చెప్పింది యాక్చువల్గా. సరే దానికి ఏం తెలుసో మరి బాగానే చెప్పిందిగా. ప్రజెంట్ ఇక వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఏం చేశారు ఏంటి, తర్వాత ఆయుధాన్ని సాధించారా లాంటిది పార్ట్ 2కి ఏమన్నా వదిలేయొచ్చేమో, లేదా మంచి సస్పెన్స్ పెట్టి, లేదు అంటే ఒకే పార్ట్లో స్టోరీ చెప్తారేమో. ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఓకే. సో ఓవరాల్గా ఇప్పుడు వింటుంటే బాగానే అనిపించింది. సంథింగ్ ఏదో ఉంది అని, విషయం ఉంది అనిపించింది ఇలా. అండ్ ఆల్మోస్ట్ చాలామంది ఇప్పుడు ఈ రోజుల్లో టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనకి ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ అయినా, పోస్టర్ రిలీజ్ అయినా, అట్లీస్ట్ ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ అయినా సరే వెనకాల వెతుకుతూ ఉంటారు ఇది అట్లా ఉంది ఇలా ఉంది అని. ఇప్పుడు నాని ప్యారడైజ్ రిలీజ్ అయింది, ఏదో కాలం చూపించారు, మరి చార్మినార్ ఎందుకు ఉంది అనే డౌట్ అందరికీ. ఓహో అంటే హైదరాబాద్లో ఒకప్పుడు ఏదో తెగలో ఏదో చేశారు, ఇట్లా డీకోడ్ చేస్తాం. ఓజీ రిలీజ్ అయినప్పుడు వెనకాల ఎర్రకోట ఉంది అది ఉంది ఇది ఉంది అని. ఇలాగే మరి ఇంత ఒక 2-3 నిమిషాల ట్రైలర్ చూపిస్తే దాన్ని డీకోడ్ చేయడానికి చూస్తూనే ఉంటారు అందరూ. సో ఆల్మోస్ట్ ఇంకా ఎవరికి అర్థం కాకపోతే ఇంకా ఏ రోబోలు వచ్చాయి కదా వాళ్ళని అడిగారు,
అదేదో పాపం దానికి తోచిన స్టోరీ ఒకటి చెప్పేసింది. ఏఐ వెర్షన్ ఓకే, మరి మీ వెర్షన్ కూడా అదేనా? మీ వెర్షన్ ఏంటి వీడియో చూసిన తర్వాత? నాకంటూ ప్రత్యేకంగా ఇదేం లేదు. మనకి ఒక ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇచ్చిన డీటెయిలింగ్ చాలా బాగుంది. ఇప్పుడు ఆ శంబాల్ ఆస్ట్రాయిడ్ వచ్చి దాన్ని తాకడం, టెంపుల్ బయటపడడం, అండ్ చిన్నమస్తాదేవిని పెట్టాడు. చిన్నమస్తాదేవి అంటే కామాఖ్య దశమహావిద్యల్లో ఒక దేవత, తీవ్ర దేవతలు అంటారు. ఓకే. రాజమౌళి సాత్విక దేవుళ్ళని ఎందుకు నమ్మడో నాకు తెలియదు, కానీ తాంత్రిక దేవుళ్ళని ఎక్కువ నమ్ముతుంటాడు. ప్రతి సినిమాలో చూడు, నువ్వు మగధీర కానీ, బాహుబలి కానీ, బాహుబలిలో కూడా బలి ఇవ్వడం ఇదంతా కామాఖ్య కల్చరే. అంతకుముందు మగధీర కూడా ఆ దేవతలు, వీరందరూ కామాఖ్య దేవతలు. ఓకే. దశమహావిద్యల్లో ఉండే దేవతలు అనమాట. సో ఇక్కడ చిన్నమస్తాదేవిని చూపించాడు. వాట్ ఎవర్, బట్ బాగుంది. పవర్ఫుల్ దేవత, పవర్ఫుల్ స్టోరీ. అమ్మో, ఆ కాలానికి 7200 BEకి వెళ్ళడం, 2700 BEకి రావడం, సంథింగ్ ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీ లాగా అనిపించింది. ఓకే. సో కానీ అంటే రాజమౌళి దేవుణ్ణి నమ్మను అని చేసిన కామెంట్స్, ఇప్పుడు తీస్తున్న స్టోరీ దేవుడికి సంబంధించిన స్టోరీ, సో పురాణాలని అన్నీ టచ్ చేస్తూ పురాణాల్లో ఉన్నటువంటి దేవుళ్ళ క్యారెక్టర్లను కూడా ఈ సినిమాలో చూపిస్తూ దాని మీద డబ్బులు సంపాదించాలని చూస్తూ దేవుణ్ణి నమ్మను అని చెప్పేసి కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జేమ్స్ కెమెరూన్ ఉన్నాడు, హీఈస్ ఏ క్రిస్టియన్. అవతార్ పంచభూతాలను ఉద్దేశించి తీశాడు, అవునా? అంటే సినిమాలు తీయాలంటే ఖచ్చితంగా దేవుడిని నమ్మాల్సిన అవసరం ఏం లేదే. ఆ పైన సినిమాలు తీసుకోవచ్చు, వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? కానీ అక్కడ అంత పెద్ద ఈవెంట్లో అక్కడ అలా స్టేట్మెంట్ అతని అభిప్రాయం తను చెప్పాడు. ఇప్పుడు నీ కోసం తన ఒక అభిప్రాయం ఎందుకు మార్చుకోవాలి? అక్కడ వీడియో ఆగిపోవడానికి చిన్న గ్లిచ్ వచ్చి దేవుడికి సంబంధం ఏంటి, తన అంత అక్కడ అనింది ఏంటో చెప్పనా? ఇప్పుడు ఎవరికైనా సరే, ఈవెన్ ఒక నిమిషం ఉండి ఓ బేబీ సినిమా చూసారుగా, స్టార్టింగ్లో దేవుడా నాకేం చేశాడు రావాడు, ఏం చేశాడు నీ దేవుడు నాకు అని చెప్పేసి లక్ష్మి గారు ఎన్ని డైలాగులు కొడతారు, అసలు నమ్మదు. ఎందుకంటే జీవితంలో చాలా ఒడిదొడుకులు చూసిన వాళ్ళు ఏదైనా బాగా డిస్టర్బెన్స్ అయితే వచ్చి ఏంటయ్యా దేవుడికి దండం పెట్టుకో, చెప్పా ఎందుకు దండం పెట్టుకోవాలి, ఏం సాగిందని ఒక టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. దాన్ని తనకు ఎలా అయితే కుదిరిందో అదే అక్కడ చెప్పాడు. చెప్పకూడదు అనేది ఏం లేదు, తన అభిప్రాయం అది. ఓకే, హిస్ పర్సనల్. అండ్ దేవుడిని నమ్మనోడు దేవుడి మీద సినిమాలు తీసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఇదంతా అవసరం లేని పంచాయతీ. అందుకే జేమ్స్ కెమెరూన్ ఎగ్జాంపుల్ చెప్పా, హీఈస్ బేసికలీ ఏ క్రిస్టియన్. బట్ అవతార్ ఇంకా ఇప్పటికే 3 పార్ట్లు 4 పార్ట్లు 5 పార్ట్లు చూసినా కూడా నీకు అవన్నీ పంచభూతాల మీద తీస్తున్నాడు. నమ్మాల్సిన అవసరం ఏం లేదు. ఎవరైనా అది కళ, దేవుడి మీద తీసుకోవచ్చు. మరి ఇప్పుడు హారర్ సినిమాలు చేసే వాళ్ళందరూ దయ్యాన్ని నమ్మినట్ట లేదుగా. నేను దయ్యాన్ని నమ్మను అని చెప్పి హారర్ సినిమా ఎలా తీస్తావు, నువ్వు దయ్యం మీద వ్యాపారం ఎలా చేస్తావు, దాని మనోభావం దెబ్బతిందని గొడవ చేయొద్దు. ఇదంతే. లాస్ట్లో వారణాసి ఆ అనౌన్స్మెంట్ వీడియోలో మహేష్ బాబు ఆ నంది మీద వస్తున్న అది చూసినప్పుడు, ఆ సీన్ చూసినప్పుడు ఏమనిపించింది? బాగా ప్లాన్ చేశారు. ఎందుకంటే ఆ విజువల్స్లో నంది రావడం అనేది మనకు అప్పటిదాకా తెలియదు. ఈయన అలా వచ్చేసరికి ఏదో ఉంటుందిలే సినిమాకి లింక్ అనుకున్నాం. దాన్ని అరేంజ్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. పడకుండా బాగా వచ్చాడు, అదేంటో నీట్గా తీసుకొచ్చారు. దట్ వాజ్ నైస్ రియల్లీ చెప్పాలి అంటే. అది మీరు ట్రైలర్ చూసినా కూడా, ట్రైలర్ ఇన్ సెన్స్ అది గ్లిమ్స్ అనే అనుకోవాలి, సినిమాకి సంబంధించిందే, బట్ ఒక డీటెయిల్డ్ అనౌన్స్మెంట్. దాంట్లో లాస్ట్లో ఆయన నందిపైన రావడం చాలా గ్రేట్గా అనిపించింది. సో మళ్ళీ పురాణాల్లో నువ్వు రాముడి దగ్గరికి వెళ్తున్నావు, ప్రజెంట్ శివుడు నంది త్రిశూలం దగ్గరికి వచ్చారు, మెడలో కూడా అది. సో ఇవన్నీ కూడా చూసా. అండ్ మహేష్ బాబు దేవుడిని నమ్మడు. ఓకే, సినిమాలో కథలో ఏఐ చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్, మరి దేవుడు నమ్మనోడు మెడలో లాకెట్ ఎందుకు వేసుకున్నాడు, ఇట్లాంటి డీటెయిలింగ్ అన్నీ కూడా మనం సినిమాలో చూడాలి. ప్రతిదానికి క్యూరియాసిటీ పెట్టుకోదు, ఇదే మనం చేసే తప్పు. ముందు నుంచే రకరకాల అంచనాలు రకరకాల కథలు అనేసుకొని అక్కడికి వెళ్తాం. నువ్వు అనుకుంది అక్కడ జరగాలని ఫిక్స్ అవుతావు, అక్కడ జరగకపోతే అంచనాలు అందుకోలేదంటారు, అంతే. అదేలా ఉందో చెప్పరు. అట్లా ఫ్రెష్ మైండ్తో వెళ్తే ఏ సినిమా అయినా సరే, నాట్ ఓన్లీ రాజమౌళి సినిమా, ఫ్రెష్ మైండ్తో వెళ్తే మీకు ఆ కథలు అర్థమవుతాయి. అండ్ ఫస్ట్ డే ఫస్ట్ షో కూడా కొంతమంది ఏం చేస్తారంటే సినిమాలు చూడరు, డీకోడ్ చేస్తూ ఉంటాడు, ఇదెందులో నుంచి మిస్టేక్ ఎక్కడైంది ఇట్లా చూస్తూ ఉంటాడు. వాడికి కథ అర్థం కాదు, బయటకు వచ్చి మైక్ పెట్టగానే నాకేం అర్థం కాలేదు అంటాడు. అంటే సినిమా అర్థం కాలేదు కదా, వాడు సరిగ్గా చూడలా. ఓకే, రైట్.
సో అయితే ఇప్పటివరకు మన టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మార్కెట్లో ఫస్ట్ ప్రభాస్, తర్వాత ఇంకా అల్లు అర్జున్ ఇలా మంచి మార్కెట్ని క్రియేట్ చేసుకున్నారు, మంచి స్టార్డమ్ని క్రియేట్ చేసి పెట్టుకున్నారు. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు ఇమేజ్ ఎలా చేంజ్ అవుతుంది? ఎందుకంటే నాకు తెలిసి చాలా లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీ. సో ఇప్పటి వరకు పాన్ ఇండియాగా మహేష్ బాబు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు ఇమేజ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది? మనం ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైటానిక్ హీరో, టైటానిక్ హీరోయిన్, ఓపెన్ హైమర్ హీరో, ఆ హీరో ఎక్కువ హాలీవుడ్ సినిమాల గురించి ఎందుకు మాట్లాడుకుంటామంటే అవి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు ఈ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఒక జేమ్స్ కెమెరూన్ లాగా ఒక రాజమౌళి కూడా గుర్తుండిపోతాడు. అండ్ ఈ ఇందులో ఉన్న నటీనటులు కూడా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిపోతారు, ఓ వీళ్ళు 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 అని. అండ్ 120 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఇందాక అన్నావు కదా, దేవుడు నమ్మడు అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు ఈ వాదనలు గట్టిగా పెట్టి సినిమాని ఏమైనా డిస్టర్బ్ చేయాలనుకున్నా కేవలం తెలుగు లాంగ్వేజ్లోనే నీకు అపోజిషన్ వస్తుంది మహా అయితే. ప్రపంచవ్యాప్తంగా అయితే రాదు, వాళ్ళందరికీ అది ఒక కొత్త కథ. సో ఈ సినిమాకి నష్టమేం లేదు, ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్ళు అయితే చేస్తుంది. అండ్ ఆస్కార్ కూడా లాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మహేష్ బాబు ఇమేజ్ ఎలా చేంజ్ అవుతుంది ఇప్పుడు ఒక ప్రభాస్ లాగా? అదే ఒకవేళ దేవుడి దయ వల్ల ఈయనకు ఉత్తమ నటుడు ఆస్కార్ వచ్చిందనుకో, ఇక ఇంకా ఆగాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇప్పుడు ఆ రేంజ్లో రిలీజ్ అవుతుంది సినిమా, పెద్దగా రిలీజ్ అవుతుంది. అండ్ ఈ నటులను అందరూ చూస్తారు, కుంభ క్యారెక్టర్లో ఆయన్ని చూస్తారు, మహేష్ బాబు క్యారెక్టర్లు చూస్తారు. ఒకవేళ రాజమౌళి సినిమాలు అంటే ఖచ్చితంగా పవర్ఫుల్ పర్ఫార్మెన్సెసే ఉంటాయి. కాబట్టి గ్లోబల్ వైజ్గా అవార్డ్స్ వస్తాయి, కాన్స్ ఫిలిం ఫెస్టివల్స్ ఇలాంటి పెద్ద పెద్ద ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ వస్తాయి. అప్పుడు ఇమేజ్ అమాంతంగా పెరిగిపోతుంది. కాకపోతే విషయం ఏంటంటే నెక్స్ట్ ఇంకో తెలుగు డైరెక్టర్ మళ్ళీ మహేష్ బాబుతో సినిమా చేయడానికి భయపడతా ఉంటారు, ఎంత అడుగుతాడో. ఇప్పుడు ఆయన ఇమేజ్ పెరిగిపోయింది, ఆ ఇమేజ్ తగ్గ స్టోరీ ఇవ్వగలమా లేదా అలా భయపడతారు అట్లా. ఓకే, సో బడ్జెటే దాదాపు 1000 కోట్లు పైగా అంటున్నారు, 1100 కోట్లు వచ్చేస్తాయి ప్రపంచవ్యాప్తంగా కాబట్టి రిలీజ్. బడ్జెట్ ఎప్పుడైనా సరే రాబట్టుకోవడం ఎలా అంటే, ఇప్పుడు అంతెందుకు ఒరిజినల్ రామాయణం 4000 కోట్లు పెట్టి తీస్తున్నారు, అవును కదా బాలీవుడ్లో. నువ్వు టికెట్ రేట్ ఎంత పెడుతున్నావు, ఎంత ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేసుకుంటున్నావు, దాన్ని బట్టి నీ రాబడి ఉంటుంది. సో నువ్వు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు నిన్న శివ లాంటి సినిమాలు రిలీజ్ చేసుకుంటున్నాం కదా. రిలీజ్ కాకుండా నీ దగ్గర ఆల్రెడీ సినిమా అనే ప్రోడక్ట్ ఉంది, నువ్వు ఏ లాంగ్వేజ్ కన్నా డబ్ చేసుకొని ఆయా దేశాల్లో రిలీజ్ చేసుకోవచ్చు, నీ ఇష్టం, అది ధైర్యం చేయగలిగితే అట్లా. రైట్, థ్యాంక్ యూ.